2 గంటల సినిమాలో హీరో విలన్ను ఉతికే సీన్ ఓ 10-15 నిమిషాలకు మించదు. అప్పుడే ఏం చూసినవరా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతే అది చూడి అసలు కొత్తగా 2 గంటల 15 నిమిషాల పాటు ఉతికారేస్తే దాన్ని సినిమా అనరు, జగన్ ప్రెస్ మీట్ అంటారు. ఏం చెప్తాం అంకల్? డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చేశారు. 2 గంటల 15 నిమిషాల పాటు ఆధారాలన్నీ బయటపెట్టి చంద్రబాబు మోసాలను ఎండగట్టి తప్పుడు ప్రచారాలను చాకిరేవు పెట్టి ఏంటి మమ్మీ ఎవడు నిజాలను ప్రజల ముందు పెట్టి చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ కు సినిమా చూపించారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. కొడుకులు గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు తెచ్చారా? ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చూసి గూగుల్ పరిగెత్తుకుంటూ వచ్చిందా? ఇలాంటి దానికి 1000 మెగావాట్ల డేటా సెంటర్ పెడతానని గూగుల్ వీళ్ళకి చెప్పిందా? ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. కరెక్ట్ గా టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అదానీ పేరు లేకుండా చేస్తే అది గూగుల్ డేటా సెంటర్ అయిపోతుందా? చంద్రబాబు అమ్మ లోకేష్ ఎంత మోసం చేశారు? గూగుల్ 87,000 కోట్ల పెట్టుబడి పెడుతోందా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడు కనీసం? ఎందుకు వైసీపీ ప్రభుత్వంలోనే 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. బయటకు రానివ్వకుండా, అదానీ పేరు వినబడకుండా, అదానీ పేరు కనబడకుండా ఆంధ్రప్రదేశ్ ను ఎంత మోసం చేశారు సార్. ఈ ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ ను గూగుల్ ని ఇక్కడ తీసుకొచ్చి గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేశారు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా, అరే నిప్పు, నీ అబ్బా. అసలు విషయాన్ని జగన్ బయట పెట్టారు. అదానీ పేరు ఎందుకు దాచిపెట్టారో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డేటా సెంటర్ అని, దానికే గూగుల్ అని పేరు పెట్టి గూగుల్ ని ముందు పెట్టి అదానీని వెనక్కి నెట్టి మీరు ఆడిన ఆట బయటపడుతుందని ఇంత కుట్ర చేస్తారా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పక్కింటోడి బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే అలవాటు మీకు ఇంకా పోలేదా? ఒక్కటి ఏమిటండి మీరు మాట్లాడేది? మాత్రం నిజం. తండ్రి కొడుకులు పెర్ఫార్మెన్స్ లో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అని పక్కా ఆధారాలతో జగన్ తేల్చేశారు. గూగుల్ డేటా సెంటర్ వేరు, అదానీ డేటా సెంటర్ వేరు. అదానీ డేటా సెంటర్ అనేటువంటిది కేవలం సపోర్ట్ సిస్టమ్. ఈయన ఇక్కడ చెప్తూ దొరికిపోయాడు. చాలు ఈ మాత్రం చాలు. ఏమిటి? ఈయన తెచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అనేటువంటిది సింగపూర్ నుంచి కొంత డేటా వస్తుంది, దాన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ అదానీ డేటా సెంటర్ అనేటువంటిది పెడతా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నారా లోకేష్ గారు కృషి ఫలితంగా వచ్చినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా జరిగేది ఏమిటి అంటే, ఏదైతే గనక అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ ఉందో, గూగుల్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇది. ఇక్కడ నుంచి గూగుల్ డేటా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? అది 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 గుర్తురావట్లా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సింగపూర్ నుంచి మాత్రం తీసుకొస్తాడు, కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి 12 దేశాలకి మనం డేటా పంపిస్తాం, మన దగ్గర నుంచి డేటా వెళ్తుంది. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. సింగపూర్ కూడా ఒకటి, అంటే సింగపూర్ కి డేటా కూడా మనం పంపిస్తున్నాం ఈ రోజున. ఇది గూగుల్ డేటా సెంటర్. ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి.
లాజిక్ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి నేను అదాని డేటా సెంటర్ తెచ్చాను, దాని అనుబంధంగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి బుర్ర తక్కువ వెధవలాగా మాట్లాడుతూ ఉంటే, ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. కనీసం ఇంత జ్ఞానం లేనోడిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క చిన్న అంశాలు కూడా తెలియనోడిని ఇలాంటి పనికి మాలిన వాడిన ముఖ్యమంత్రిని చేసుకుని 5 ఏళ్ల పాటు మనం భరించింది అని చెప్పి